అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకం మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి, మీ లెక్కల్లో ఉన్నవారు, మీ ప్రణాళికలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు ఇక్కడ క్షేమంగా చేర్చి కొద్దిపాటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడిన విధానానికి మీకు స్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి, మా సహోదరి హాస్పిటల్ నుంచి క్షేమంగా వచ్చిందని, అలాగే మీరు మాకు దయచేసిన చిన్నారిని క్షేమంగా ఆరోగ్యవంతంగా చూడాలని మిమ్మల్ని ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ఇక్కట్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ జ్ఞాపకాల్లో మా జీవితాలను, మీ జ్ఞాపకాల్లో మా హృదయాలను ఉంచుకునే బ్రతుకును మాకు ఎల్లప్పుడూ దయచేయండి తండ్రి. దేవా, ఇదిగో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నాకు మీ ఆత్మీయ సహాయాన్ని, మీ కుమారుని యేసుక్రీస్తు సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. వింటున్న మీ పిల్లల యొక్క మనసులోని ఆలోచన దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడి యొక్క బలాబలాలను తెలుసుకుని మా బలాన్ని కూడా మేము పెంచుకునే విధంగా మాకు దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. పాఠం పేరు అపవాది యొక్క బలం ఏమిటి. పాఠం పేరు అపవాది యొక్క బలం ఏమిటి. ప్రియమైన వాళ్ళారా, మనం ఒక అపవాది యొక్క బలాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడు ఆ విషయాన్ని మనకి రాయించాడు. మనం పోరాడినది ఈ లోకాది అధికారులతో కాదు కానీ, మన ఇంట్లో ఉంటున్న వారితో కాదు కానీ, మన శత్రువులతో కాదు కానీ, ఆత్మ సంబంధమైన విషయంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన ఒక అపవాది, ఒక సాతాను, ఒక శత్రువు మన కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుందని, దానితో ఎల్లప్పుడూ మన యుద్ధాన్ని జరిగించాలని, దానితో యుద్ధాన్ని జరిగించాలంటే దాని యొక్క బలాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎందుకంటే అపవాది అయిన వాడు చాలా బలవంతుడు. మనం ఒక దేశంతో యుద్ధానికి వెళ్తున్నాం అనుకుంటే, ఒక వ్యక్తితో కొట్లాటకు వెళ్తున్నాం అంటే, ఒక సంస్థతో యుద్ధానికి బయలుదేరుతున్నాం అంటే ముందు వాడి బలాన్ని మనం తెలుసుకోవాలి. ఎదుటివాడి బలాన్ని మనం తెలుసుకుంటే దానికి మించిన యుద్ధం మనం చేయగలం. ఎదుటివాడి బలహీనతలు కానీ బలాన్ని కానీ మనం తెలుసుకున్న దినాన్ని మాత్రమే మనం ఏం చేయగలమంటే వాడికి తగిన యుద్ధాన్ని, వాడికి తగిన బలాన్ని మనం ప్రయోగించగలం. అలాంటి బలాన్ని మనం ప్రయోగించాలంటే మొట్టమొదట ఎదుటివాడి బలం మనం తెలుసుకోవాలి. అనగా సాతాను యొక్క బలం, అపవాది యొక్క బలం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మనం వీడి బలాన్ని మనం తెలుసుకోవాలంటే, మనం అనుకున్నంత చిన్నదైన బలం అయితే అది కాదు. ఏదో పక్కింటి వాడితో దెబ్బలాడినట్టు, ఏదో ఒక రాజకీయవేత్తతో పోట్లాడినట్టు, ఒక పోలీసు వ్యవస్థతో పోట్లాడినట్టు, ఒక సంస్థతో పోట్లాడినట్టుగా చిన్న చిన్న విషయాలపై మనం పోట్లాడి నెగ్గేద్దాం అనడానికి ఇవి జరిగే కార్యక్రమం చిన్నది కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అపవాది అయిన వాడు ఎంతటి బలవంతుడో, వాడికి ఎలాంటి బలాలు ఉన్నాయో, మనం ఈ బలంలో నుంచి ఎలా తప్పించుకోవాలో పరలోకమందున్న తండ్రి మనకి ఏమి తెలియచేయాలనుకుంటున్నాడో ఆ సంగతులన్నిటి విషయమై మనం ఈరోజు ఆలోచించడానికి ఇక్కడ నిలబడ్డాం. నిజం, వాడి బలం ఏంటంటే వాడు మన కంటికి కనిపించడు, వాడు మన చెవికి వినిపించడు, కానీ వాడు చేయాల్సిన కార్యక్రమం ప్రతీదీ చాలా సక్రమంగా, చాలా నిదానంగా, చాలా పద్ధతిగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం చిన్నపిల్లలను చూసామనుకోండి, అప్పుడప్పుడు మనం కొన్ని కార్యక్రమాలు మనం వారు చేస్తున్నప్పుడు మనం చూసామనుకోండి, చాలా ఆశ్చర్యపోతాం. వీడి నోట ఈ మాట ఎలా వచ్చింది? మా నాన్న కానీ, మా తాత కానీ, మా ముత్తాతలు కానీ, నేను కానీ ఇలాంటి మాటలు మాట్లాడను కదా, ఇన్ని తెలివితేటలు వీడికి ఎలా వచ్చేసాయి? ఎప్పుడు వీడిలో ఇలాంటి ఆలోచనలు మేము ఎప్పుడు చూడలేదు కదా. యథార్థవంతుడిగా పుట్టాడు అన్నాడు పరలోకమందున తండ్రి.
ఈ తల్లి గర్భంలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యథార్థవంతుడిగా పుట్టాడు, కానీ వివిధమైన తంత్రములు వాళ్ళు కల్పించుకున్నారు అన్నాడు. తంత్రం అంటే ఏదో మంత్రం కాదండి. తంత్రం అంటే లోగుట్టు, లోగుట్టు అంటే లోనున్న ఒక అపాయమైన ఆలోచన అన్నమాట, ఒక ఉపాయకరమైన ఉపాయం అన్నమాట. అది అంటే లోగుట్టు సంగతులు కూడా తెలియచేసేంత వ్యక్తులు అలా మనుషులు తయారైపోతున్నారు. వివిధమైన తంత్రముల వైపు పిల్లలందరూ వారి వైపు వెళ్ళిపోతున్నారు, అపవాది వైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే పరలోకమందున తండ్రి తన బిడ్డల్ని ఈ భూమి మీద పుట్టిస్తున్నప్పుడు యథార్థవంతులుగానే పుట్టాడు. ఈరోజు సమాజాన్ని చూడండి, ఈరోజు ప్రపంచాన్ని చూడండి. వీళ్ళేంటి ఇలాంటి ఘోరాన్ని చేశారు, వీళ్ళేంటి ఇలాంటి భయంకరమైన పరిస్థితులను వీళ్ళు నెలకొల్పారు అని మనం పెద్దవారిని చూసి ముసలివారిని చూసి ఆశ్చర్యపోవడం అది ఒకప్పటి సంగతి. ఈరోజు సంగతి ఎలా తయారైందంటే చిన్నపిల్లల విషయంలో కూడా మనం చాలా భయపడిపోవాల్సి వస్తుంది. వాడి బలం ఏంటి అని మనం ఆలోచించే బదులు ఈ లోకంలో జరుగుతున్న సంగతులు మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అండి. అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ముందు ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము వాడి యొక్క బలాన్ని మనం చూసి మరి కొంచెం ముందుకు వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ పత్రిక, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అని చూడండి. ప్రియమైన వాళ్ళారా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నశించుచున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. నశించుచున్న వారు ఎలా ఉన్నారో, దేనిని అవలంబించలేదో, అంటే దేన్ని అనుసరించలేదో, దేన్ని అనుసరించకుండా వాళ్ళు ఉన్నారో ఆ విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఒక మంచి సంగతిని చెబుతున్నాడు. చూడండి, నశించుచున్నవారు తాను రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది. చూసారండి, నశించుచున్నవారు వాళ్ళు నాశనం అయిపోయే రీతికి వెళ్ళేటప్పుడు సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయేది. అలా అవలంబించకపోవటం వలన ఏం జరిగిందంటే వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండేది. వారు దేన్ని అనుసరించాలి, వారు దేన్ని అనుసరిస్తున్నారు చూడండి ఈరోజు సమాజం. ప్రియమైన వాళ్ళారా, సత్య సంబంధమైన విషయమైన ప్రేమను వారు అనుసరించాలి. సత్య విషయమైన ప్రేమను వారు అనుసరించకపోవటం వలన వారు దేన్ని అనుసరిస్తున్నారు చూడండి. వాళ్ళు అయితే ప్రేమను అనుసరించాలి, అనుసరించకుండా వారు మాట్లాడకుండా ఊరుకోవాలి. కానీ వారు దేన్ని అనుసరిస్తున్నారు? సత్య విషయమైన సత్య సంబంధమైన ప్రేమను వారు అనుసరించకపోవటం వల్ల వారి రాక వెనక ఎలాంటి కారణాలు వస్తున్నాయి చూడండి. ఎలాంటి వస్తున్నాయంటే వారి రాక వెనక 9వ వచనం, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో. చూడండి, దేని బలం అండి? ఇది అపవాది బలం. సాతానుకున్న బలం ఏంటో తెలుసా? అబద్ధ విషయమైన సమస్త బలం. ఇక అబద్ధం అనేది సమస్తమైన బలం ఎవరి దగ్గర ఉందనుకుంటున్నారు? సాతాను దగ్గరే ఉంది. పరలోకమందున్న తండ్రి ఒకనాడు ఏదైనా తోటలో మన పూర్వీకుల నుంచి, ఆదాము హవ్వల వారి నుంచి, మీరు ఈ తోట ఫలములలో ఏ ఫలాన్న తినండి, తోట మధ్యలో ఉన్న ఈ ఫలాన్ని మాత్రం మీరు తినకండి అని దేవుడు సత్యాన్ని చెప్పాడు. సత్యమైనది చెప్పాడు. సత్యమైనది దేవుడు వారి ముందు పెట్టినప్పుడు, సత్యమైనది వారి హృదయాల్లో భద్రపరుచుకుని వారు దాని ప్రకారం బ్రతుకుతున్నప్పుడు సాతానైన వారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడో తెలుసా? వారు మొట్టమొదటి ఏమని అడుగుతున్నాడో తెలుసా? ఇది నిజమా అంటున్నాడు. చూడండి, ఇది నిజమా అని ఒక సందేహాత్మక ప్రశ్నను వారిలోనికి చూపించాడు. చూడండి, ఆ స్త్రీలోనికి చూపించాడు. ఆ స్త్రీతో మాట్లాడి ఇది నిజమా అని అడుగుతున్నాడు. చూడండి, డైరెక్ట్ ఫస్ట్ మాట ఇది నిజమా అని అడిగింది. ఏది నిజమా అని అడుగుతున్నావు?
ఏది నిజమా అని అడుగుతున్నావు అంటే, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా అని అడుగుతున్నాడు. చూడండి, అప్పుడు దేనినైనా దేవుడు తినొద్దన్నాడా అంటే నో 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 నో, దేవుడు దేన్నైనా తినమన్నాడు, అయితే దీనిని మాత్రం తినవద్దన్నాడు. మేము నిమిత్తం మేము చనిపోకుండా ఉండాలంటే దేనినైనా తినమన్నాడు, కానీ దేవుడు దీనినే తినొద్దన్నాడు అని చెప్పి పర్టికులర్గా ఈ చెట్టును చూపించి ఆ చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దు అని మాకు చెప్పాడు. అవునా ప్రియమైన వారలారా, అవునా? మీకు తెలియని సంగతి ఏంటో తెలుసా? మీరు మొట్టమొదటి దాన్నే తినాలి. ఒక అబద్ధాన్ని ఆనాటి సమాజానికి వాడు తెలియచేశాడు. చూడండి, సత్య సంబంధమైన విషయమును అనుసరించవలసిన వీరు అబద్ధమైన విషయంలో, అబద్ధానికి సంబంధించిన సమస్తమైన విషయంలో వారు అంత పరిపూర్ణులైపోవడానికి, మోసం విషయంలో అంత పరిపూర్ణులైపోవడానికి కారణం ఎవరనుకున్నారు? అపవాది. నిజమండి, నిజం. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్, చాలా సంచలనాత్మకమైన న్యూస్ మనకు వినపడుతుంది. అది చాలా భయంకరమైన న్యూస్. మీకు వినపడే ఉండవు. ఒక చిన్నారి మీద అగత్యం చేసిన 3 పిల్లలు. నిండా 15 సంవత్సరాలు కూడా వారికి రాలేదు. నిండా 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు కూడా వారికి రాలేదు. 4వ తరగతి చదువుతున్న పిల్లలు 3వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి మీద అగత్యం చేసి ఆ పిల్లని దారుణంగా అమ్మాయిని మానభంగం చేసి ఆ పిల్లని చంపేసి ఒక కాళ్ళకు రాతిని కట్టి చెరువులో పడేశారన్నారు వాళ్ళు. అబద్ధమైన విషయం, సమస్తమైన అబద్ధం. వాళ్ళు మరణ చెప్పింది నిజం అనుకుంటున్నారా? ఈ రోజుకి 8 రోజులు 9 రోజులు 10 దినాలు అయిపోయింది. చిన్నారి శవం దొరకలేదు. 10 దినాలు అయిపోయింది. సమస్తం అపవాది యొక్క బలం ఏంటో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాడి బలం ఏంటో తెలుసా? మైనర్లు. వాళ్ళు మేజర్లు కాదు, వాళ్ళు మైనర్లు అంటే ప్రభుత్వం అంటూ ఒక వయసును నిర్ధారించి ఈ వయసు లోపు ఉంటున్న పిల్లలందరూ ఏ శిక్షను చేసినా అది ప్రభుత్వానికి సంబంధించిన శిక్షలో వారి మీద అమలు పరచకుండా వారి మీద జారి చూపించాలి. వారి చిన్నపిల్లలు వారి వయసులో లేనివారు కాబట్టి ఈ నేరాన్ని చేశారు, వారి మీద మీరు ఎప్పుడు అగాత్యాన్ని చేసుకోకూడదు, వారి మీద చేసుకోకూడదు అని ప్రభుత్వం ఒక వయసు నిర్ధారించింది. 18 సంవత్సరాల వయసు నిండిన తరువాత వారు మేజర్లు అవుతారు. అంతకు ముందు వాడు ఏ నేరం చేసినా మైనర్లే అవుతారు. ఆనాడు లోతు సంబంధం దగ్గరికి వెళ్ళి, ఆనాడు లోతు దగ్గరికి వెళ్ళి, లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టేవారు కూడా చిన్నపిల్లలే ఉన్నారు. ఆ రోజు అందులో చిన్నారులు కూడా ఉన్నారని రాయబడింది. చూడండి, పసిపిల్లలు కూడా. ఎందుకు అనుకుంటున్నారు? మేము ఆమెతో శయనించాలి, వారిని బయటకు తీసుకురా అని మాట్లాడిన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అపవాది తన పిల్లలను కానీ, మనలను కానీ, మన పిల్లలను కానీ, మన గర్భాన్ని పుట్టే పిల్లలను కానీ ఎలా వాడి బలాన్ని చూపిస్తాడు. చూడండి, వాడి బలం అంటే డైరెక్ట్గా మనతో యుద్ధం చేయండి. వాడు నేను అపవాదిని, నేను సాతానుని, ఇదిగో మీరు నాతో యుద్ధం చేయండి అని మాట్లాడితే అపవాది వాడు ఎప్పుడు నీ ముందు డైరెక్ట్గా ఉండడు. వాడికంటూ ఒక సమూహం ఉంటుంది. వాడిని వెంబడించే వాడే వాడి బలం. వాడి బలం ఏంటో తెలుసా? మొట్టమొదటి అబద్ధం వాడి బలం, తర్వాత మోసం వాడి బలం. చూడండి, ఆ మాట చూడండి. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను అన్నాడు. చూడండి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసం, సమస్తమైన అబద్ధం. ఇది మోసం కాదా? ఇది అబద్ధం కదా? ఆడుకోవడానికి వెళ్ళడం అని ఒక పార్కుకు వెళ్ళిన ఒక చిన్నారిని మనం ఇక్కడ కదా ఆడుకోవడం, ఆ కొండ చర్యల్లో ఆడుకుందాం అని తీసుకెళ్లి కృష్ణా నది ఒడ్డున ఆ అమ్మాయిని పాడు చేసి నదిలో పాడేశారు అని చెప్పారు. వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఈ అమ్మాయి మాకు కనిపించడం లేదని వాళ్ళు పోలీసుకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అడిగితే, ఇవి ఈ ముగ్గురితో ఈ అమ్మాయిని తీసుకెళ్ళడం మేము చూసాం అని వాళ్ళు అడిగితే, వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి వెళ్ళాలని అడిగితే ఒకటి 10 సంవత్సరాల వయసు అంట, ఒకటి 12 సంవత్సరాల వయసు అంట, ఒకటి 13 సంవత్సరాల వయసు అంట. ఈ వయసుకి నేరం, ఈ వయసుకి అబద్ధం, ఈ వయసుకి మోసం, ఈ వయసుకి వ్యభిచారం, ఏం జరిగింది అని వాళ్ళు కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, పోలీసులు ఆశ్చర్యపోయారంటే, భయపడిపోయారంటే అలా మాట్లాడుతుంటే. ఆ అమ్మాయిని మేము పాడు చేసాం, సముద్రంలో ఒక రాయి కట్టి పడేసాం, కృష్ణా నది గోదావరిలో మేము ఆ రాయి కట్టి పడేసాం, వెతుక్కోండి అన్నాడు. ఎదుగుతున్నారు. ఈ రోజుకి 10 రోజుల పాటు ఎదుగుతున్న శవం దొరకలేదు. మరలా ఏం చేశారంటే, పలానా ఊర్లో సమాధిలో శ్మశానంలో కప్పెట్టేసాం అంటున్నారట. మళ్ళీ శ్మశానం నవ్వుకుంటున్నారు పోయి.
మళ్ళీ శ్మశానంలో కాదు, పలానా చోట అరణ్యంలో వాడేసాం, పలానా తోటలో వాడేసాం అంటున్నారు. ఆ తోటలో ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, మిలిటరీ బృందం, పోలీసు బృందం, ఊరు ఊరు, గ్రామాలు గ్రామాలు, మండలాలు మండలాలు ఎంతో విపరీతమైన వెతుకుతున్నారు. చూడండి ఎంత విపరీతంగా వెతుకుతున్నారు. అయినా శవం దొరకలేదు. ఎందుకు శవం దొరకలేదు? అపవాది బలం చూడండి. అపవాది బలం వాడికి నేర్పించిన పాఠం చూడండి. ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు ఇంకా మేజర్వి కాదు, నువ్వు ఇంకా మైనర్లో ఉన్నవాడివి. నీ మీద చెయ్యి వేయడానికి పోలీసుకి కానీ అధికార బృందానికి కానీ అవకాశం లేదు అంటున్నాడు. చూడండి, వాడికి నేర్పించిన వాడి తల్లిదండ్రులు ఆ మాట. వారి తల్లిదండ్రులు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ సంగతిని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. తమ పిల్లలు చేసిన నేరాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అందులో ఒక తండ్రి అన్నాడంట, ఆ శవాన్ని మీరు వెతకగలిగితే గ్రేటే. ఈ గవర్నమెంట్ ఆ శవాన్ని మీ చేతికి చేజిక్కించుకోగలిగితే మీరు చాలా గొప్పవాడు అన్నాడట. ఏం చేశారో కూడా తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. పిల్లలు ఆ పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నాడు. దేనికి తాపత్రయపడుతున్నాడు? అబద్ధ విషయంలోను, మోసం విషయంలోను, దుర్నీతి విషయంలోను, అన్యాయ విషయంలోను, అధర్మ విషయంలోను తమ పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ఈరోజు ఎంతమంది ఉన్నారు చూడండి. ఎందుకు వీడికి ఎలాంటి ఆలోచన వచ్చింది? ఎందుకు ఇలాంటి పిల్లలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే వాడి దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీస్తే, ప్రపంచంలో ఉన్న చెత్త అంతా వాడి ఫోన్లోనే ఉందట. ఏంటి అసలైన దృశ్యాలు, నీలి చిత్రాలు, వాడి సెల్లో డౌన్లోడ్ వీడియోలు అన్ని ఏం చూసినా సరే సెల్ ఓపెన్ చేస్తే అసలైన దృశ్యాలు ఉన్నాయి. మన పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు? మన పిల్లలు ఎలా ఉన్నారండి? 6 సంవత్సరాల పిల్లకే, 6 సంవత్సరాల పసిపాపకే ఈరోజు క్షేమం లేదంటే వయసులో ఉన్న మన పిల్లల సంగతి ఏంటి? మన భార్యల సంగతి ఏంటి? తల్లిదండ్రుల సంగతి ఏంటి? ముసలివారి సంగతి ఏంటి? వృద్ధుల సంగతి ఏంటంటే ఈరోజు సమాజం తీరేంటి? అది అపవాది బలం. అంటే ఎంత బలం అనుకుంటున్నారు? వీడికి వాడికి బృందానికి, ఈ బృందానికి ఎన్డీఆర్ఎఫ్ అనే ఒక బృందాన్ని తీసుకొచ్చారు తెలుసా? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు వాడిని, టీం. ఇలాంటి డిజాస్టర్స్ ఎక్కడ జరిగినా చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సముద్రాన్ని ఎదుగుతున్నారు, గోదావరి నూతులు ఎదుగుతున్నారు, ఊర్లో వాళ్ళు ఎదుగుతున్నారు, మండలం వాళ్ళు ఎదుగుతున్నారు. శవం మాత్రం లేదు. అపవాది బలం ఎంత బలమైన వాడుగా ఉన్నాడు చూడండి. వాడి బలం ముందు మనం ఎంత చెప్పండి. ఈరోజు తెలుగుదేశం, తెలుగు రాష్ట్రాలు ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీ బృందం వాళ్ళు ఎంత గోలగోల పెడుతున్నా, ఎంత ఫోర్స్ను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నా ఆ పిల్లల దగ్గర నుంచి నిజాన్ని బయటకు తెచ్చుకోలేకపోతున్నారు. కొట్టారంటే మళ్ళీ ఇదే మీడియా వాళ్ళ ముందు కూర్చుంటుంది. ఆ పిల్లలు మీరు ఎందుకు కొట్టారు? ఏ మీడియా అయితే వీళ్ళు పసివాళ్ళు కాదు మృగాళ్ళు అని మాట్లాడుతుందో అదే మీడియా పిల్లలు కొట్టినా తిట్టినా మళ్ళీ ఇదే మీడియా వాళ్ళని నిర్ణయిస్తుంది. వాళ్ళ మీద నిలబడుతుంది. మీరెందుకు పిల్లలు కొట్టారు? పిల్లలు కొట్టడం మీకు హక్కు ఎవడు ఇచ్చాడు? మీకు అధికారం ఎవడు ఇచ్చాడు? మళ్ళీ వీళ్ళ మీద కేసులు. చూసారా దాని బలం? చూసారా వారికి అలాంటి యుద్ధాన్ని తయారు చేసిందో చూసారా? క్రియేట్ చేసిందో చూసారా? కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు, బతిమాలి అడగాలి. ఇదిగో నేను ఇందులో వాడేశాను అంటున్నాడు, ఎదుర్కొంటున్నారు, పోయి లేదు. అలా అక్కడికి అప్పెట్టేశాను అంటున్నాడు, ఎదుర్కొంటున్నారు అనుకోండి, పోయి లేదు. ఇదిగో పలానా చోట పెట్టేశారంటే ఎదుర్కొంటున్నారు, లేదు. ఏం చేయాలి? ఈ నిజాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? ఈ సమస్తం అంతా, ఈ ప్రభుత్వం అంతా తలబాదుకుంటుంది. పెద్ద తలపోటు కేసు అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా కనీసం మా పిల్లల శవాన్ని మాకు ఇచ్చేయండి, మాకేం న్యాయం చెయ్యొద్దు, మీరు మీ గవర్నమెంట్ వద్దు, మీకేం వద్దు, మీకు నమస్కారం, మా పిల్లల శవాన్ని మాకు అప్పచెప్పండి, బాధ పెట్టుకుని బతుకుతాం చాలు, కనీసం చివరి చూపు చూసి చచ్చిపోతాం చాలు, మాకు ఇంతకన్నా అవసరం లేదని తల్లిదండ్రులు ఆవేదన. ఈ బృందం, ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం ఎన్ని బృందాలు ఉన్నాయో, మిలిటరీ బృందం, పోలీసు బృందం, ఆనాడు లోకల్ ప్రభుత్వం, ఈ రోజు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం గారి ప్రభుత్వం, ఎంతమంది ఎన్ని ఆరాలు తీసినా సరే వారు నోరు విప్పటం లేదు. ఎందుకు అనుకుంటున్నారు? దాని బలం వాడికి నేర్పించింది. దాని బలం ఆ పిల్లల చెవిలో ఉన్నది, దాని బలం ఆ పిల్లల మధ్యలో ఉన్నది. మమ్మల్ని ఎప్పుడు ఏం చేయలేడు. ఎందుకు అనుకుంటున్నారు? మేము మైనర్లు, మమ్మల్ని ఎప్పుడు ఏం చేయలేడు. మేము మైనర్లు కదా, మమ్మల్ని ఏం చేయగలరు? చూడండి ప్రియమైన వాళ్ళ, అపవాది దానికున్న బలాన్ని మనలోనికి ఎలా చొప్పిస్తుందో, మనలో చేస్తున్న ఈ కార్యక్రమాలు చూస్తే దాని బలం ఎంతో చూడండి. అది ఎంత బలం కలిగినది అయితే ఈ సమాజాన్ని ఈరోజు ఎంతలా ఆడిస్తుంది చూడండి.
ఎంత ఆడిస్తుంది చూడండి. హమాజ్ ఇస్రాయేల్ యుద్ధం తెలుసా మీకు? దీనికోసం హమాజ్ ఇస్రాయేల్ యుద్ధం. హమాజ్ అనే ఒక గుంపు యెరూషలేము ప్రాంతంలో ఉంటున్న ఇస్రాయేలు ఒక 100 మందిని వాడు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ ఇస్రాయేలు హమాజ్ వారితో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇది అపవాది యొక్క బలం అన్న సంగతి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతుంది? అసలు ఎవ్వరికి అర్థం కాని సంగతులు పరలోకమందున్న తండ్రి ఈరోజు కొద్ది మందిగా ఉన్న మనల్ని కూర్చోబెట్టి చెప్తారు చూడండి. అసలు నేరస్తుడు ఎవడో తెలుసా? అపవాది అయిన వాడు, సాతానైన వాడు. దాన్ని పట్టుకునేవాడు కానీ, దాని గురించి ఆలోచించేవాడు కానీ, దానికోసం యోచించేవాడు కానీ ఎవడైనా ఉన్నాడంటే ఎవరికి తెలియదు. పోనీ చెబుతుంటే వింటున్నామా అంటే ఎవడు వినడు, దాన్ని గ్రహించడు, దానికోసం ఆలోచించడు. హమాజ్ ఇశ్రాయేలు యుద్ధం ఈ రోజుకి దానికి వారిద్దరి మధ్య ఆ యుద్ధం కలిగించి ఎంతమంది చనిపోయారు తెలుసా? 50,000 నుంచి 60,000 మంది మనుషులు చనిపోయారు. ఈ మధ్యలో కూర్చుని ఆనందపడిపోతుంది, సంతోషపడిపోతుంది అపవాది అయిన వాడు, సాతానైన వాడు. ఇది సమాజానికి అర్థం కావడం లేదు. దాని బలం చూడండి. ఎక్కడ ఎవరికి ఏ విధమైన యుద్ధానైనా చేయగలదు, అది ఎవరికి ఏ విధమైన నష్టానైనా జరిగించగలదు. దానిలోని లోపాన్ని పట్టుకుని, దానిలోని అసలైన విషయాన్ని, సంగతిని పట్టుకుని, దీని నేరం ఇది, ఎక్కడ జరిగింది, మీ మనసులో ఆలోచన ఎలా ఉండాలి, పిల్లలు పుట్టినప్పుడు వారికి పెంచుతున్న విధానం ఎలా ఉండాలి, వారు ఈ వయసులో ఈ నేరాన్ని చేయడానికి పాల్పట్టారంటే వాళ్ళ మైనర్లేంటి అని ఎందరో సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది. వాళ్ళు మేజర్లేంటి, వాళ్ళు మైనర్లు కాదు, వాళ్ళు మేజర్లే. ఒక అమ్మాయిని మానభంగం చేయాలన్న ఆలోచన వారు ఊరికి వచ్చిందంటే వాళ్ళు మైనర్లని ఎలా మాట్లాడుతున్నారు మీరు అని సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది, గోలగోలు పెడుతుంది. వాళ్ళు మేజర్లే, మైనర్లు కాదు, మేజర్లే అని గోలగోలు. అంటే మేజర్లకి ఎలాంటి శిక్షణ ఇస్తారో అలాంటి శిక్షణ వారికి ఇచ్చేయండి అని మాట్లాడుతుంది. గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వ కోర్టులు కానీ, ఈ లాయర్లకి కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో, ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్ళాలో, దీనికి శాశ్వత పరిష్కారం ఏంటో అర్థం కావడం లేదు. చివరికి ఏం చెప్పాడు తెలుసా? చనిపోయిన కుటుంబానికి ఒక 10 లక్షలు ఇవ్వండి అంటుంది గవర్నమెంట్. ఆ వెనకాల ఉన్న నా చిన్నారి పేరులో ఒక 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, తర్వాత నా బతుకుతుంది. ఉన్న 2వ కుమార్తెకి చివరికి ఒక డబ్బుతో దానికి పరిష్కారం చెల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు చూడండి 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మనం నశించే జాబితాలోనికి వెళ్ళిపోతే, మనం నశించేటప్పటికి సత్య సంబంధమైన ప్రేమలో మనం అవలంబించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో, ఈ సమాజం జీవితాలు ఎలా ఉన్నాయో, ఈ ప్రకృతి జీవితాలు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరి సంగతి, వాడి ఆలోచన, వాడి జీవితం ఎలా ఉంటుందో దేవుడు చెబుతున్న సంగతిని చూడండి ప్రియమైన వాళ్ళరా. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధమైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతో, ఇది మరొక గొడవ, ఇది మరొక బలం. వాడి బలం చూడండి. సమస్త విషయమైన అబద్ధముతో వాడు సమస్తంగా ఉన్నాడు, సరే అది సంపూర్ణంగా ఉన్నాడు. ఈ లోకం మరలా మన క్రైస్తవ సమాజంలోకి వస్తే వాడి బలం ఏంటో తెలుసా? వాడి బలం చూడండి ఏం చెప్తాడు. నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉన్నారు అన్నాడు. చూడండి, నానా విధములైన సూచక్రియలు. మీకు ఇప్పటికే అర్థం అవ్వాలి, ఇది జరగని కార్యక్రమం. ఇదిగో నీకు పిల్లలు పుట్టడం లేదా, ఇదిగో నీ కడుపులో క్యాన్సరా, ఇదిగో నీకు సంబంధించిన బాధ, రండి నా దగ్గరికి అని ఆహ్వానం పలికేవాడు ఒకడు. నానా విధమైన సూచక్రియలు, నానా విధమైన మహత్కారం. ఇవన్నీ అబద్ధం కదా, ఇవన్నీ మోసం కదా. ఇది మోసం అని వాడికి తెలియదా? వాడికి తెలుసు. ఇది మోసం అని వాడికి తెలుసు, ఇది అబద్ధం అని వాడికి తెలుసు. మరి అబద్ధాన్ని నమ్మే సమాజం దేన్ని అనుసరించలేదు? సత్యాన్ని అనుసరించలేదు. వీళ్ళు సత్యాన్ని ఎప్పుడైతే అనుసరించలేదో వారి జీవితంలోకి ఏమొచ్చిందో? అబద్ధం వచ్చింది. ఈ అబద్ధం ఎవరి వల్ల వచ్చింది? అపవాది వల్ల వచ్చింది. వాడి బలం వీడిలోనికి వచ్చింది. వీడే అపవాదిగా మారిపోయాడు. చూడండి, అపవాదికి సంబంధించిన బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిగా వీడే అపవాదిగా మారిపోయాడు. చూడండి, నానా విధములైన సూచక్రియలు. నీ కడుపులో కంత, నీ కడుపులో గడ్డ, నీ కడుపులో క్యాన్సరా, నీ తలపోట, నీ రొంప, నీ దగ్గ, నీ గజ్జ, నీ తామర, నీ కడుపు నొప్పి, ఏదైనా సరే రా, నేను తీరుస్తాను, 7 వారాలు నా దగ్గరికి రా అంటాడు. ఏముంది? ఏమీ లేదు. ఇది అబద్ధం, ఇది మోసం. నానా విధమైన సూచక్రియలు, నానా విధమైన మహత్కార్యములు. ఒకవైపు సమాజం ఎలా పాడైపోతుందో, ఒకవైపు సమాజం దేవుని వైపు, దేవుని క్రియలు చేస్తున్న వాళ్ళము, దేవుని సంబంధించిన వారము, దేవుని ప్రేమను కలిగిన వాళ్ళము, దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్న వాడు, దేవుని గ్రంథాన్ని ప్రకటిస్తున్న వారము, మాకు ఎంతో సంఘం ఉంది, మా సంఘం పరలోకం వెళుతుందని మాట్లాడుతూ సమాజాన్ని పాడు చేస్తున్న వీళ్ళే సంగతి అని చూడండి.
దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు అపవాది బలాన్ని మనకు తెలియజేస్తూ మన బలహీనతలు ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మన బలహీనత ఇదే. ఈ లోకపరమైన విషయంలో దేవుడిని నమ్ముకోవడానికి సిద్ధపడుతున్నావా? అయితే ఈ లోకంలో దౌర్భాగ్యుడు నీకన్నా వాడు ఎవడు లేడు, నువ్వే మొట్టమొదటి దౌర్భాగ్యుడు అన్నాడు దేవుడు. అవును అవును, నానా విధమైన సూచక్రియలతోనూ నానా విధమైన మహత్కార్యములతోనూ దేవుడు దుర్నీతిని పుట్టించు సమస్త బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నాడు. చూడండి, మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతాడు. ఎవరికి? ఎవడైతే మోసం చేయడానికి సిద్ధపడ్డాడో, సిద్ధపడిన వాడందరికీ ఆ శక్తిని ఇచ్చింది ఎవరనుకుంటున్నారు మాట ఇదంతానే. ఇందుకే దీని అంతటి వెనకాల జరిపిస్తున్నారు దేవుడే అంటున్నారు. చూసారా, దేవుడే. ఆ బలం ఆయనే ఇవ్వాలి, దానికి అనుమతిని ఆయనే ఇవ్వాలి. ఇదిగో యోగు మీద నేను పరీక్షించాలనుకోవడం, దాని పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు దాని బలాన్ని చెబుతూ మన బలహీనతను మనకు జ్ఞాపకం చేస్తూ, మీకు అర్థం కావాలంటే ఉపాధ్యాయుడు మనకు పరీక్ష పేపర్ చేతికిచ్చినట్టు, పరీక్ష పేపర్ చేతికిచ్చి మీరు బాగా రాయండి మీరు పాస్ అవుతారు అని చెబుతున్నాడు. దాని కోర్సు, దాని సిలబస్, దాని గురించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ మన బుద్ధి అని చెప్పాడు. నువ్వు పాస్ అవ్వాలని కోరుకుంటుంది ఆయనే. ఆ పరీక్షను పరీక్ష పేపర్ను అంత కఠినంగా రూపుదిద్దింది ఆయనే. అలాగని దీని వెనక నేనే నేరం చేయిస్తున్నాను, నువ్వేం పర్వాలేదు అని దేవుడు మాట్లాడటం లేదు. దేవుడు ఏమని మాట్లాడతాడంటే, పరీక్ష పేపర్ ఇచ్చేది నేనే, దానికి సంబంధించిన సిలబస్ చెప్పేది నేనే, కానీ నువ్వు పాస్ అవ్వవా పరలోకి వస్తావు, ఫెయిల్ అయ్యావా పాతాళానికి వెళ్ళిపోతావు. ఆ పరీక్ష పేపర్ నీకు నాకు మధ్యలో ఉన్నది. అది పెట్టవలసిన బాధ్యత నాది. ఆనాడు బిలామును మోసం చేయించాలని ప్రయత్నం చేయడానికి అవకాశం ఇచ్చింది నేనే. ఆ మోషే మీద ఆ మాటలు నెరవేర్చడానికి, మోషే తప్పుడు కార్యక్రమంలో వెళ్ళడానికి కారణం నేనే అవకాశం ఇచ్చాను. అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకున్నావా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అవకాశాన్ని తప్పించుకున్నావా, నువ్వు పరలోకి వస్తావు. ఆ కోహ బృందాన్ని అంతటిని మోషే మీదకు ఎదురు తిరుగాడు చేసింది ఆ అపవాది ఆత్మను దయచేసింది ఆయనే. ఆ సౌలులో ప్రేరణాత్మను, దెయ్యపు ఆత్మను పంపించి సౌలుని డాలు విసిరేలా చేసింది దేవుడే. వీటన్నిటి వెనకాల ఉన్నది దేవుడే. కానీ దాన్ని తప్పించుకుని రావాల్సింది కూడా నువ్వే. దేవుడు ఆ సంగతిని చెబుతున్నాడు. చూడండి, అవును, ఒక మంచి మాటలు చెప్తాం. యోహాను సువార్త వాటి బలంలో మరొక బలం చెప్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మరొక బలం, వాడి బలంలో మరొక బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం. మీరేళ నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా అంటున్నాడు. చూడండి, ఎందుకు వినటం లేదండి? మీరు నా బోధ ఎందుకు వినటం లేదు? యేసుక్రీస్తు వారు దాన్ని ఆశ్చర్యపోతున్నారు. సంగతి చూసి ఆయన ఎంత ఆశ్చర్యపోతున్నాడో, ఆయన ఆశ్చర్య కారణాన్ని, ఆశ్చర్య సంగతిని తన నోటితో చెప్తాడు. చూడండి, మీరేళ నా బోధ వినటం లేదు, మీరు నా మాటలు గ్రహింపుకున్నారు. అసలు నా మాటలు మీకెందుకు గ్రహింపు లేదు? ఎందుకు గ్రహింపు లేదంటే, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. నా బోధ మీరెందుకు వినటం లేదు? ప్రతి ఆదివారం వింటున్నాం కదా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం కదా, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా, ప్రతిరోజు సాయంత్రం మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా. మీరు అనుకుంటున్నారు ఇంతకే దేవుడు ఆ మాటలు మీరు వినటం లేదు అంటున్నాడు. అంటే వినటం లేదంటే చెవి గలవాడు వినును కాక అన్నాడు ప్రకటన గ్రంథంలో. చెవి గలవాడు వినును కాక అంటే చెవులు లేని వాడికి రాశాడు ఆ మాట. చెవి గలవాడు అంటే హృదయానికి సంబంధించిన చెవులు ఉన్నాయి, హృదయానికి సంబంధించిన మరో నేత్రాలు ఉన్నాయి, హృదయానికి సంబంధించిన నోరు ఉంది, హృదయానికి సంబంధించిన ప్రతి అవయవం ఉన్నది. ఆ హృదయానికి సంబంధించిన వాక్యాన్ని అంగీకరించే మనస్సు నీకు ఉండాలి. అప్పుడు నీ చెవికి వినపడుతుంది ఆ మాట. వినటం లేదు కాబట్టి అందుకు నువ్వు గ్రహించటం లేదు. నీ హృదయంతో ఈ మాటను వినటం లేదు కాబట్టి నువ్వు ఈ మాటను గ్రహించలేకపోతున్నావు. అయితే మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు అన్నాడు. చూడండి, ఎవరెందుకే మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? ఇది దేవుడి సంబంధులు కదా వీళ్ళు. మేము దేవుడి సంబంధులు కదండి, దేవుడి వలన మేము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం కదండి, యథార్థంగా ఈ భూమి మీదకి వచ్చాం కదండి. నువ్వు మాట్లాడితే అవును, నువ్వు దేవుడితోనే వచ్చావు, దేవుని వలనే నువ్వు ఈ భూమి మీద మంచి జీవితాన్ని తెచ్చుకున్నావు. కానీ రాను 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 నువ్వేం చేసావో తెలుసా? అబద్ధమును, మోసమును ఇవన్నిటిని నీలోనికి తెచ్చుకుని నువ్వు
ఎవడి కొడుకుగా మారిపోయి తెలుసా, ఎవరి కుమారుడుగా మారిపోయి తెలుసా? అపవాది కుమారుడుగా నువ్వు మారిపోయావు. నీ సంతతి మారిపోయింది, నీ తండ్రి మారిపోయాడు. ఇక నీకు దేవునికి సంబంధం లేదు. ఇక నీకు దేవునికి సంబంధం లేదు. నీ సంబంధం మారిపోయింది, నీ కనెక్షన్ మారిపోయింది, నీ మార్గం మారిపోయింది, నీ ట్రాక్ మారిపోయింది. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడు చూడండి. తర్వాత మీ తండ్రి దురాశలు నెరవేర్చబోచున్నారు అన్నాడు చూడండి. ఎవరి ఆశలు? ఒక వ్యభిచారం చేయాలన్న ఆశ ఎవరిది? మీ తండ్రిది. సత్యమును ప్రకటించాలన్న ఆశ ఎవరిది? దేవునిది. దేవునికి సంబంధమైన సత్య సంబంధమైన ఆశను, సత్య సంబంధమైన ప్రేమను విడిచిపెట్టి మనం ఎలా మారిపోయామంటే అపవాది సంబంధమైన దురాశ నెరవేర్చే వారిగా, దురాశకు సంబంధమైన కుమారుడిగా మనం మారిపోయాం. దొంగతనం చేయాలన్న దురాశ వాడిది, వ్యభిచారం చేయాలన్న దురాశ వాడిది, మోసం చేయాలన్న దురాశ వాడిది, అబద్ధం ఆడాలన్న దురాశ వాడిది, నానా విధమైన సూచక్రియలు మహత్కార్యములు చేసి సమాజాన్ని పాడు చేయాలన్న దురాశ వాడిది. వాడి దురాశని నెరవేర్చుకుంటూ, వాడి దురాశను మనం నెరవేర్చుకుంటూ, నీ దురాశని నేను నెరవేర్చాను తండ్రి, నీ కోరిక నేను తీర్చాను తండ్రి అన్నట్టుగా ఈరోజు సమాజం మారిపోయింది. చూడండి ఎలా మారిపోయింది చూడండి. తన తండ్రి చనిపోయేటప్పుడు, నాయన నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో నిలుపుదల చేశాను, చనిపోతున్నాను, ఇక నుంచి ఈ కార్యక్రమం నువ్వే నడిపించాలని మన పిల్లలకి ఎలా ఒత్తసు ఇస్తామో, ఆ పిల్లలకి ఈ మాటలు ఎలా అప్పగిస్తామో, సాతానికి మనం ఇస్తున్నాం ఆ మాట, అపవాదికి మనం ఇస్తున్నాం ఆ మాట. ఏంటో తెలుసా? నీ దురాశ నెరవేర్చడానికి నేనున్నాను తండ్రి, నీ సత్యం నెరవేర్చడానికి నేను ఉన్నాను తండ్రి అని మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. దేవుని వాక్యాన్ని చెబుతాను, రండి ఇక్కడ కూర్చోండి, జ్ఞానాన్ని నేర్చుకోండి అని మాట్లాడుతూ వచ్చేవాడు ఎవ్వడు లేడు. వ్యభిచారం చేద్దామరంటే అంటే బయలుదేరుతాడు. వెళ్ళిపోయే స్కూల్ పిల్లల్ని, ఆడపిల్లల్ని ఏడిపిద్దామరంటే అంటే సెంటర్లో రెడీగా ఉంటారు. మందు తాగుదారండి, కేక్ కట్ చేద్దామరండి, పలానా కార్యక్రమం చేద్దారండి, రండి అంటే గుంపులుగా బయలుదేరుతారు. దేవుని వాక్యం విందామరండి అని పిలవంటామన్నైనా సరే ఎవ్వడు రాడు. ఇంకా అవసరమైతే ఇందులో కూడా అందరూ వెళ్ళిపోతాడు. రిలీజ్ సినిమాలు చూడాలి, మనం చూడని చెడు కార్యక్రమాలు ఏమీ లేవు. సెల్ ఫోన్ చూస్తే ఎప్పుడు చెత్తే చూడాలి. దేవుని వాక్యం వింటామా? సెల్ ఫోన్లో దేవుని వాక్యం గంట పాటు సరిగ్గా నేను విన్నాను అని చెప్పి గుడ్డల మీద చేసుకుని ఎవరైనా మాట్లాడండి? ఎవరికి లేదు. ఈరోజు ఒక 2 గంటల పాటు నేను బైబిల్ చదివాను అని ఎవరైనా మాట్లాడుకోండి. ఒకసారి మీ మనసును మీరు ఒకసారి ప్రేరేపించుకోండి. నేను ఈరోజు ఒక అరగంట పాటు లేదా దేవునితో మనసు విప్పి నేను మాట్లాడాను, నా బాధ ఇది, నా కన్నీళ్ళు ఇవి, నేను దేవునితో మోకరించి ప్రార్థన చేసి నేను మాట్లాడుకున్నాను, నాలో బాధంతా తీరిపోయిందని మాట్లాడే ఎవరైనా ఉన్నారు? లేరు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కార్యక్రమాలు మనకే లేకపోతే మన సంతానానికి ఎక్కడ ఉంటాయి? మన గర్భాన్ని పుట్టిన మన పిల్లలకి ఎక్కడ, మన చుట్టుపక్కల ఉన్న సమాజానికి ఏముంటాయి చెప్పండి? మీ తండ్రి దురాశలు నెరవేర్చుతున్నారు మీరు అన్నాడు చూడండి. మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. ఆది నుంచి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడి స్వభావం ఏంటో తెలుసా? అబద్ధమాడు స్వభావం. వాడు ఒకవేళ మాట్లాడు, వాడిలో సత్యం ఉండదు. అసలు సత్యం అనేది వాడికి సంబంధం లేదు. వాడు సత్యమునికి సంబంధమైన వాడు కాడు. వాడు ఆది నుంచి నరహంతకుడు. ఎవరినైనా చంపగలడు, ఎలాగైనా చంపగలడు. పసిపిల్లలే చంపగలడు, పసిపిల్లల్ని వృద్ధులతో చంపించగలడు, వృద్ధుల్ని పిల్లలతో చంపించగలడు. ఎలాగైనా వాడు ఆది నుంచి నరహంతకుడు. ఆత్మను చంపగలడు, శరీరాన్ని చంపగలడు, దేశాలకి యుద్ధాలు క్రియేట్ చేయగలడు, గ్రామానికి కుల వ్యవస్థను తయారు చేయగలడు, ప్రభుత్వానికి దెబ్బలాటలు పెట్టగలడు, ఏదైనా చేయగలడు. వాడు ఆది నుంచి నరహంతకుడు. దాన్ని పట్టుకుని వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. ఇదిగో చూడండి ఆయన ఏం చెప్తున్నాడు తర్వాత. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అన్నాడు చూడండి. అబద్ధమునకు జనకుడు అయినాడు. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు. వాడి దీనికి ప్రారంభికుడు అని అర్థం. అబద్ధం అనే మాటకి ప్రారంభికుడు వాడే, మోసం అనే మాటకు ప్రారంభికుడు వాడే, జ్ఞానం అనే మాటకు ప్రారంభికుడు వాడే, అన్యాయమైన మాటకు ప్రారంభికుడు వాడే. దేవుని సంబంధమైన సత్య క్రియలను విడిచిపెట్టిన దినాన్ని ఏవైతే మన లోనికి వస్తేనే వాడి బలం, అది వాడి బలం. అబద్ధం వాడి బలం, మోసం వాడి బలం, వాడిని వెంబడించి వాడి జనం వాడి బలం. అవునండి, వాడి బలం చూసారా? వాడి బలం. పరలోకమందున్న తండ్రి ఎలాంటి కార్యక్రమాలను చేస్తున్నాడు, దేవుడే ఈ సమాజాన్ని వాడి చేతికి ఎలా అప్పగించాడో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తానండి. దాని అంతటితో మీకు అర్థమవుతుంది. చూద్దామా? రాజు రాసిన
రాజుల రాసిన మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం ఫస్ట్. రాజుల 2వ గ్రంథం అనుకుంటా, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం చూద్దామా. మొదటి గ్రంథమే చూద్దాం, క్షమించండి. మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం ప్రారంభం. సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములుగా ఒకరితో ఒకరు యుద్ధం జరిగించక మానివి. 3వ సంవత్సరం ముందు యూదా రాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు అన్నాడు. చూడండి, అంటే వీళ్ళిద్దరికి ఒక భూభాగం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం వచ్చింది. రామోత్గిలాదు అనే ఒక భూభాగం ఈనాటికి కూడా ఉంది. రామోత్గిలాదు అనే భూభాగం అని జ్ఞాపకం వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం వచ్చింది. ఏంటనుకుంటున్నారు? ఇశ్రాయేలు రాజు, యూదా రాజు. యూదా రాజు ఎవరు? యెహోషాపాతు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలు రాజు అని ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, వీళ్ళిద్దరు కలిపి ఉండాలి కదండి. వాళ్ళు విడిపోయారు ఆల్రెడీ. వాళ్ళు విడిపోయి వీళ్ళొక రాజ్యం వాళ్ళొక రాజ్యంగా ఉన్నారు. రాజ్యంగా ఉన్న విడిపోయిన వీళ్ళందరూ వీళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే, రామోత్గిలాదు మన భూభాగం కదా, దాని గురించి నువ్వు మర్చిపోయావా అని అడిగి యూదా రాజు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు చూడండి, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు. అయితే మనం సిరియా రాజు చేతిలో నుంచి దాన్ని తీసుకొనక ఉన్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చితివా అని యెహోషాపాతును అడిగాను. చూడండి, అంటే ఇశ్రాయేలు రాజు వెళ్ళి యూదా రాజుని అడుగుతున్నాడు అనమాట. అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొక్క విచారణ చేయడం రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఎక్కడ జరిగిందండి కార్యక్రమం? అసలు ఇదంతా ఇక్కడ ప్రారంభమైంది. అసలు దీనికన్నా ముందు ఎక్కడ ప్రారంభమైందో మరికొంచెం ముందు పెడితే మనకు అర్థమవుతుంది. అసలు ఎక్కడ యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడ్డారు. రామోత్గిలాదు అనే ప్రాంతాన్ని తెచ్చుకోవాలి, సిరియాల మీదకి యుద్ధానికి వెళ్ళాలని. ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు, ఇద్దరు రాజులు కలిసి యుద్ధానికి వెళ్దాం. ఆ రామోత్గిలాదు అన్న భూభాగాన్ని మనం తెచ్చేసుకుందాం. అది మన భూభాగం. అది ఆ సంగతి నువ్వు ఎలా మర్చిపోయావు? నా జనులు నీ జనులే, నా వారు నీ వారే, నీ వారు నీ వారు, అందరూ కలిసి మనం ఒకటి, మనం జెండా దోస్తి మనం యుద్ధానికి అని సిద్ధపడ్డారు. వెళ్ళే ముందు వాళ్ళకి ఒక మాట జ్ఞాపకం వచ్చింది. మనం యుద్ధానికి వెళ్లే ముందు ఇశ్రాయేలులో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? ఆ ప్రవక్తలు ఉంటే మనం వెళుతున్న యుద్ధంలో నెగ్గుతామా, ఓడిపోతామా, విజయం పొందుతామా, అపజయాన్ని తీసుకుంటామా అన్న సంగతిని విచారణ చేసేవారు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు అడిగాడు. మంచి ఆలోచన కదండి. దేవుని దగ్గర యోచించి వెళ్ళాలన్న ఆలోచన చాలా మంచిది కదండి. అవును. అయితే అక్కడ ఏం జరుగుతుందో చూడండి అన్నమాట. అప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? వచ్చిన ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగినందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించిన కనుక పొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. చూడండి, యెహోవా ప్రవక్త అన్నాడు. చూడండి ఈసారి. మరి ఈ ప్రవక్తలు ఎవరు? ఇశ్రాయేలు ప్రవక్తలు. చూసారండి, మంచి మాట చూసారా? జనములను మోసం చేసే జనములు. అపవాది వాడు బలం ఏంటో చూడండి. అపవాది యొక్క బలం ఏంటో తెలుసా? వాడిని వెంబడించిన వాళ్ళే వాడి బలం. వాడికంటూ ఒక బలం ఉంది. అది అబద్ధానికి సంబంధించింది, మోసానికి సంబంధించింది. మనిషి నిత్య నరకాలను తీసుకుని వెళ్లే బలం ఒకటి ఉంది. వాడిని వెంబడించే బలం అంటూ ఒకటి ఉంది. మరలా ప్రతిసారి విజయాన్ని పొందడం వాడి బలం. ప్రతిసారి విజయం పొందుతున్నాడు వాడు బలమే కదండి అది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో నిలబడ్డామండి, ఎంపీగా నిలబడ్డాం నెగ్గేసాం, ఎమ్మెల్యేగా నిలబడ్డాం నెగ్గేసాం, లేదంటే ఒక చిన్న ప్రెసిడెంట్గా నిలబడ్డాం నెగ్గేసాం, లేదంటే ఒక సీఎంగా నిలబడ్డాం నెగ్గేసాం, పిఎంగా నిలబడ్డాం నెగ్గేసాం. ఎన్ని సంవత్సరాలు చూసినా మనమే నెగ్గేస్తున్నాం. ప్రతిసారి నెగ్గేస్తున్నాడు వాడు. గర్భపు మాటలు చూడగలరా? మనం చూడగలమా? చూడటం. ఈ 5 సంవత్సరాల తర్వాత వాడే నెగ్గుతున్నాడు, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వాడే నెగ్గుతున్నాడు, ఆ తర్వాత 5 సంవత్సరాల ఆడే నెగ్గుతున్నాడు. వాడి మాటకు అర్థం ఉండదు, ఇంకా హద్దు పద్దు ఉండదు.
వాడు చేసే కార్యక్రమం అడ్డుపడుతుంది. ఎందుకంటే ప్రజల్లో నాకు పెద్ద పేరుంది, ఎన్నిసార్లు నేను ఎత్తున నాదే జయం, నాకంటూ అపజయం అంటూ లేదు. అపజయం లేనివాడు, జయం కలిగిన వాడు, వాడికంటే ఒక బలం వస్తుంది. ఏంటో తెలుసా? ఆ బలం అదే, నేను నెగ్గటమే నా బలం. ప్రతిసారి ఎక్కుతున్నాడు అపవాదైన వాడు. దేవుడు ఓడిపోతున్నాడు. ఇదిగో అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు చూడండి, ఎంతమంది? 400 మంది ప్రవక్తలు. 400 మంది ప్రవక్తలు అందరూ చెప్పిన మాటను ఆయన పక్కన పెట్టి యెహోవా ప్రవక్తలను ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు ఆయన. చూడండి, అది ఇంకా చాలా గొప్ప సంగతి. ఒకవేళ మనం బైబిల్ పరిశీలించాలంటే, ఒకవేళ దేవుడి మాటను సమాజానికి తెలియచేయాలంటే ఎంత తీక్షణంగా మనం జ్ఞానాన్ని అభ్యసించాలో దేవుడు చెబుతాడు. చూడండి, ఒక మాట మనం చెప్పాలనుకుంటే 1కి 2 సార్లు, 1కి 100 సార్లు, 1కి 400 సార్లు ఆలోచించాలన్నమాట. 1కి 401సారి కూడా ఆలోచించాలన్నమాట. ఇదిగో 401వ వ్యక్తి మీకాయా అని ఒక ప్రవక్త. యెహోవా ప్రవక్తలు ఎవడైనా అంటే మీకాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ. 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారంటే, మీరేం చేస్తారో తెలుసా? దేవుడిని అడిగి చెప్పండి అన్నట్టే, అయ్యా ఈ రాజ్యం మీదే, విజయం మీదే, మీరు బయలుదేరండి, మీకు తెచ్చేస్తారు బయలుదేరండి అంటాడు. అప్పుడు మీకాయను తీసుకుని వస్తాడు ఆ రాజు. మీకాయతో వచ్చినప్పుడు వాళ్ళు మధ్యలో వార్నింగ్ ఇస్తారు వాళ్ళు మళ్ళీ ఆయనకి. ఇదిగో 400 మంది ప్రవక్తలు ఒక మాట చెప్పారు, నువ్వు ఆ మాట చెప్పు, అంతకు మించిన మాట చెప్పవా బాగోదు అది అని మీకాయకి దారిలో వార్నింగ్ ఇస్తారు, తీసుకొస్తా. అప్పుడు మీకాయ ఏం చెప్తున్నాడు చూడండి, 13వ వచనం నుంచి చూద్దాం. 13వ వచనం నుంచి, మీకాయను పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలమని అతనితో అనగా చూడండి, అనుకూలముగా పలకమన్నాడు. చూడండి, వాళ్ళందరూ మంచి మాటలు పలుకుతున్నారు, నువ్వు కూడా ఏం చెప్పాలంటే ఆ మాట పలకాలి. అంతకు మించిన మాట నీ నోట వచ్చిందా బాగోదు, అది మర్యాద ఉండదు అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, అనగా మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదనను అని. చూడండి, యెహోవా నాకు ఏది ఇచ్చాడో నేను దాన్నే పలుకుతాను. అపవాది దగ్గర నుంచి తెచ్చుకుని అపవాది బలాన్ని చేతపట్టుకుని ఆ బలాన్ని నేను వాడుకోవడానికి ముందుకైతే రాను. మీరు అపవాది సంబంధించిన బలములు, మీరు అపవాది సంబంధించిన కుమారులు, నేను దేవుని కుమారుని యెహోవా జీవము తోడు ఆయన ఏది చెబితే నేను అది చెప్తాను. అప్పుడు అడుగుతున్నారు ఆయన 15వ వచనం, అతను రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయా నీవేమందువు, యుద్ధము చేయుటకు మేము రామగిలాదు మీదకి పోదుమా అని అడుగగా అతడు యెహోవా దానిని రాజు అయిన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకు పోయి జయముందు అని రాజుతో ఆయన అన్నాడు. చూడండి, చెప్పేశాడు. ఇంకా ఓకే, వాళ్ళు చెప్పింది చెప్పేశాడు, వాళ్ళు చెప్పేశాడు, యెహోవా చెప్పింది అదేనా? అప్పుడు రాజు మరలా అడుగుతాడు, ఇదిగో నా మీదొట్టు, ఇదిగో యెహోవా మీదొట్టు, సత్యమే చెబుతున్నావా లేదంటే వాడిన అబద్ధం, మోసం, అసత్యం చెప్తున్నావా, అన్యాయం, అధర్మం చెప్తున్నావా, అసలు మాట సరిగా ఇప్పుడు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు చెప్తాడు చూడండి ఏం జరుగుతుందో. అప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందో, పరలోకంలో దేవుడు తన దూతలకు ఎలాంటి ఆజ్ఞలు ఇస్తున్నాడో ఆ సంగతి అంతా చెప్తాడు. చూడండి, ఒక మనిషి ఈ భూమి మీద ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు దాని వెనక పరలోకంలో ఏం జరుగుతుందో ఆ కార్యక్రమం అంతటిని చూడండి. అలాగే నా చిన్నారిని మోసం చేసే కార్యక్రమంలో దేవుని హస్తం ఉందంటే కాదు, అపవాది యొక్క బలం ఉంది. వాడి బలం చూడండి. అక్కడి నుంచి చదవండి, ఎక్కడి నుంచి 16వ వచనం, అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినది నేను ఎన్ని మాటలు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా అతడు ఇశ్రాయేలులందరూ కాపరు లేని గొర్రెల వలె కొండ మీద చెదరపు ఇండుట నేను చూచి తిని వారికి యాజకుడు వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారి సమాధానముగా వెళ్ళవలసినది యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయా ఇట్లెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించు. ఈసారి యెహోవా చెప్తున్న మాట చూడు, ఆలకించు. నా మాట కాదు, నీ మాట కాదు, నువ్వు ఒట్టేసిన ఒక మాట, ఒట్టేయలేదని ఒక మాట కాదు, ఇప్పుడు యెహోవా మాట చెబుతున్నాను చూడు. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచి ఇండుట నేను చూచి తిని. ఇప్పుడు చెప్తాను చూడండి, నేను చూసింది, ఇప్పుడు తెలుసుకుంటున్నాను చూడు, నేను చూసింది. పరలోకమందున్న తండ్రి సింహాసనాసీనుడై సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున దూతలు ఉన్నాయి.
ఎన్నో దూతలు ఉన్నాయి. ఈ దూతలతో దేవుడు డిస్కషన్ చూడండి, ఈ దూతలతో దేవుడి సంభాషణ చూడండి. ఆ సంభాషణ చెప్తున్నా చూడండి. ఎక్కడ మాట? మీకాయ 19. మీకాయ ఇట్లను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతముయు ఆయన కుడిపార్శ్వమును ఎడమపార్శ్వమును నిలిచి ఉండటం నేను చూచితిని. ఆహాబు రామోద్గిలాది మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుంది. మంచి ప్లాన్ జరుగుతుంది అక్కడ, ఒక పెద్ద ప్రణాళిక జరుగుతుంది. ఆహాబు చనిపోవాలి. ఆహాబు రామోద్గిలాది మీద యుద్ధానికి వెళ్ళి, సిరియాలో యుద్ధానికి వెళ్ళి ఆహాబు చనిపోవాలి. చనిపోయేలాగా ప్రేరేపించేవాడు ఎవడు అని అడుగుతుంటే ఒక దూత వచ్చి ఒక సలహా ఇస్తుంది, ఇది బాగలేదు అని పెడుతుంది. మరొక దూత వచ్చింది, మరొక సలహా ఇస్తుంది, ఇది కూడా బాగలేదు. మరో దూత వచ్చి మరో సలహా ఇస్తుంది, ఇలా చెప్పేద్దాం, కత్తించుకు పొడిపించేద్దాం అని ఒక దూత అంటుంది, ఇది కాదు. బాంబేసేద్దాం అని ఇది అంటున్నా, ఇది కాదు. ఏం చేద్దాం, అక్కడ పక్కన ఉన్న సైనికుడితో పొడిపించేద్దాం అని మరో దూత చెప్తుంది, ఇది బాగలేదు అంటుంది. దేవుడు ఈ సంభాషణ అంతా జరుగుతుంది చూడండి. అసలు ఈ సంభాషణ కార్యక్రమం అంతా ఎంత చక్కగా జరుగుతుంది చూడండి. దేవుడు ప్రతి ఆలోచన పెట్టినాడు. అంతలో ఒక దూత వచ్చింది చూడండి. అంతలో ఒక దూత వచ్చి ఏ మాట చెబుతుందో చూడండి. అప్పుడు 20 అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారముగా నీవు అతను ప్రేరేపించదు అని అడిగాను. నేను అతన్ని ప్రేరేపిస్తానని ఎలా ప్రేరేపిస్తావు అని అడిగాడు. అప్పుడు చూడండి, అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా ఆయన నీవు అతను ప్రేరేపించి జయమందును పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. ఈ కార్యక్రమం అంతా మీకాయ చెప్తున్నాడు. ఓరి వెర్రివాడా, ఓరి అమాయకుడా, ఓరి పిచ్చిన ఆయన, నీకు అర్థం కావడం లేదు. నువ్వు చనిపోవడానికి, నేను ఈ భూమి మీద నుంచి దేవుడు నీ లెక్క ముగించడానికి దేవుడు పరలోకంలో ఒక సంభాషణ జరుగుతుంది, ఒక పెద్ద కార్యక్రమం ఉంటుంది, మీటింగ్ జరుగుతుంది. ఏంటనుకుంటున్నారు మీటింగు? సత్య సంబంధమైన ప్రేమ విషయంలో వీడు ఉండటం లేదు. దేవుని వాక్యాన్ని వీడు అంగీకరించడం, దాని ప్రకారం ప్రజలను పాలించడం లేదు. దాని ప్రకారం ప్రజల కోసం ఆలోచించడం, వాడి జీవితం నిత్య నరకాలను వెళ్ళిపోతుందన్న మాటలు తెలిసి కూడా వాడు జాగ్రత్త పడటం లేదు. కాబట్టి ఏం జరగాలంటే వీడి రామోద్గిలాల మీదకి వెళ్ళి చనిపోయేలాగా ఏం చేయాలి అని అడిగితే ఒక దూత ముందుకు వచ్చి ఎవరు మాట్లాడిందంటే వాడిలోనికి ఒక ఆ ప్రేరేపణ ఆత్మని నేను దయచేస్తానంటే ఎలా ప్రేరేపిస్తావు అని అడిగితే వాడు నమ్ముకున్న 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వాడి బలం, అపవాది సంబంధమైన బలం, అపవాదిని అంగీకరించేవాడు, అపవాదిని వెంబడించేవాడు ఎవడితను వాళ్ళందరూ వాడి బలం. వాడి బలాన్ని నమ్ముకుని వాడు ఎలా ఉంటున్నాడో ఆ 400 మంది ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మని నేను ఉంచుతానని ఒక దూత దేవుడి దగ్గర మాట తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ 400 మంది నోట ఒకటే మాట పలికించింది, ఇదిగో నా మాట నువ్వెందుకు నమ్ముతావు అంటున్నాడు మీకాయ. ఆ మాట చెప్పగానే మీకాయని చెంప మీద కొట్టాడు. గబగబ కిందకి దిగి చెంప మీద కొట్టాడు. నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు చెప్పేది అబద్ధం, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు వీడిని ఆ బందీకాణంలో పెట్టి వీడికి కావాల్సింది పెట్టండి అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు మీకాయ ఏమన్నాడు తెలుసా? నేను చెప్పిన మాట తప్పు అయితే నువ్వు తిరిగి వచ్చావంటే యెహోవా నాతో మాట్లాడలేదని అర్థం. నేను సత్య సంబంధమైన దేవుడిని నమ్మలేదని అర్థం. నువ్వు తిరిగి వస్తే చూద్దాం నీ సంగతి ఏంటో అన్నాడు. తిరిగి రాలేదు, ఓడిపోయి అక్కడ చనిపోయాడు. ఆహాబు అక్కడే చనిపోయాడు, తన జీవితాన్ని అక్కడే ముగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, వాడి బలం చూడండి, వాడిని వెంబడించేవారే వాడి బలం. దీని వెనక పరలోకమందున్న తండ్రి ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి జరిగిన ఈ కార్యక్రమం నిజం. మరొక మాటను మీకు చూపిస్తాను. యోహాను సువార్త, అపవాదమైన వాడు బలం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. చూసారా, ఇంక చిట్ట చివరికి మిగిలింది యేసుక్రీస్తు. ఎవరండి? ఎంతమంది అంటే 12 మంది. 12 మందిలో కూడా ఒకటి పెట్టుకోవాలనుకుంటాడు అపవాది. చూడండి, అంటే దేవునికి శాసనం కూడా మిగిలించడం వాడికి ఇష్టం ఉండదు. దేవుని సంబంధమైన వాడు, సత్య సంబంధమైన బ్రతకడం వాడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు నువ్వు బైబిల్ చదువుతున్నానంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తానంటే, నువ్వు దేవుని కోసం బ్రతుకుతానంటే వాడు బ్రతికించడానికి నీకు సహాయం చేస్తాననుకుంటే అసలు సమస్య లేదు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్న 12 మందిలో ఒక్కడిని పట్టేయడానికి కూడా ఆయన పట్టాడు పట్టు. ఎవడైనా పర్లేదు, పేతురు వచ్చినా పర్లేదు, యోహాను వచ్చినా పర్లేదు, అంద్రేయ వచ్చినా పర్లేదు, ఫిలిప్ వచ్చినా పర్లేదు, బర్తలోమై వచ్చినా పర్లేదు, ఎవడొచ్చినా పర్లేదు,
చివరికి ఎవరొచ్చారు తెలుసా? ఇస్కరియోతు యూదా వచ్చాడు ముందుకి. వాడే నెగ్గాడు అందరిని. ఎక్కడా? అపవాదిని నెగ్గించాడు వాడు. ఎక్కడా? దేవుణ్ణి ఓడించాడు. దేవుడినే మోసం చేశాడు. అపవాదిని నెగ్గించాడు. చూడండి. అదే చెప్తాడు యేసుక్రీస్తుతో, అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పారు. ఒకడు సాతాను. ఎవడు సాతాను? ఎవడైతే దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టి లోకపు సాతాను కార్యక్రమాలు చేస్తున్నాడో వాడే సాతాను. చివరికి వాడిలోనికి సాతాను రావటం కాదు, వాడే ఒక సాతానుగా మారిపోయాడు. చూడండి, సీమోను ఇస్కరియోతు యూదా కుమారుడైన యూదా 12 మందిలో ఒకడే ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను. వాని గురించి ఈ మాట చెప్పాడు. వాడి గురించే. వాడి బలం చూడండి. వాడికంటూ ఒక బలం ఉంది. అవును. అపొస్తలుడైన పౌలు అపొస్తల కార్యంలో ఒక మంచి మాటను చెబుతాడు. చూడండి, 13వ అధ్యాయం చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఈ అపవాది యొక్క బలం గురించి, ఈ అపవాది యొక్క తీరుని గురించి చెబుతున్న సంగతిని చూడండి. అపొస్తలుడైన పౌలు అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. 4వ వచనం నుంచి మరలా, కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలియకు వచ్చి అక్కడ నుంచి ఓడ ఎక్కి కుప్పకు వెళ్ళింది. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటను సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తైన బరయేసు అను ఒక యూదుని చూసిరి. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొక్క ఉండెను. అతడు బర్నబాను సౌలు అనగా పౌలు సౌలును పిలిపించి దేవుని వాక్యం వినకుండా ఎవరో ఒక అధికారి సౌలు గురించి బర్నబా గురించి మంచి మాట విన్నారు. ఈ పంపుని ఈ పాపాల మార్గంలో తిరుగుతున్న ఈ గ్రామంలో తిరుగుతున్న వారి దగ్గర నుంచి దేవుని వాక్యం విని నేర్చుకుందాము అని వాడు వస్తున్నాడు. చూడండి, ఈ అపవాది ఎక్కడ వరకు వచ్చాడు చూడండి. ఈసారి సమాజం విడిచిపెట్టిన సమాజాన్ని పాడు చేశాడు, సంఘాలను పాడు చేశాడు, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక వ్యక్తిని పాడు చేశాడు. ఇక దేవుని కుమారుని పాడు చేయాలనుకుంటున్నప్పుడు దేవుని మీద వాడి రోషాన్ని చూపిస్తున్నాడు. చూడండి, దేవుడు చెప్తాడు. చూడండి, ఇక దేవుడు ఎంతవరకు ఓర్చుకుంటాడంటే అపవాదికి అవకాశం ఇచ్చాడు సరే, ఎంతవరకు ఓర్చుకుంటాడు? తన పిల్లల్ని పాడు చేద్దామనుకుంటే ఎంతవరకు ఓర్చుకుంటాడు? సత్య సంబంధమైన వాడు, సత్య వాక్యం నేర్చుకోవాల్సిన ఆలోచన కలిగిన వాడు, దేవుని కోసం ఆలోచించాలనుకుంటే ఆ ఆలోచన కూడా చెడిపోయాలనుకున్న వాడిని దేవుడు ఊరుకోడండి, ఊరుకోడు. అదిగో చెప్పారు చూడండి 8వ వచనం, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని ప్రయత్నం చేసి వారిని ఎదిరించను. ఎలుమ అని పేరునకు గారడి వాడని అర్థం, అంటే పైనే వాడనమాట. గారడి వాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని పేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా అని అంటున్నాడు. చూడండి, ఇన్ని పేర్లు ఇచ్చాడు. చూడండి, సమస్త దుర్నీతితోనూ సమస్త కల్మషంతోనూ సమస్త నాశనంతోనూ ప్రజలందరినీ మోసం చేస్తున్నావు. నీవు దేవుని తిన్నని మార్గం నువ్వు చెరపడం నువ్వు మానవా అంటున్నాడు. చూడండి, తర్వాత మానవ, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు ఎంతకాలం గుడ్డివాడే సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బులు చీకటిగా అతనికి కమ్మెను. కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపిస్తురా అని వెనకుచుండెను అని చూడండి. అప్పుడు అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు ఆశ్చర్యపడి విశ్వసించెను. తన కుమారుడు విశ్వాసానికి ఎవరైనా అడ్డొస్తే దేవుడు ఊరుకోడు. ఆ విశ్వాసం నిష్పక్షపాతమైనదిగా ఉండాలి. ఆ విశ్వాసం చాలా నమ్మకమైనదిగా ఉండాలి. ఆ విశ్వాసం చాలా గొప్పదైనదిగా ఉండాలి. దేవా, నీవే నాకు మార్గం. తండ్రి, నీవే నన్ను రక్షించాలి. తండ్రి, ఇలాంటి ఉప్పెనలో నుంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను, నా బిడ్డలను, నా తరాన్ని, నా పిల్లల్ని జాగ్రత్తగా క్షేమంగా చూడు తండ్రి అని దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నావా? అయితే దేవుడు ఎలాంటి ఉప్పెనలో నుంచి నిన్ను రక్షిస్తాడు, నిన్ను రక్షించగలడు. ఆయన ఈ సాతాను యొక్క బలం కూడా ఒక బలమాన్ని, ఒక అద్భుత కార్యములు, అబద్ధం ఆడటం, మోసం చేయడం, సూచక్రియలు చేయడం, ఇదంతా ఒక బలం అంటే అది కూడా బలమేనా? కాదండి, అది బలం కాదు. దేవుని బలంతో పోల్చుంటే అసలు అది బలమే కాదు. గట్టి పరక లెక్క దేవునికి అది కూడా ఒక బలమా? కాదండి,
కాదు. దేవుని పిల్లల్ని అడ్డగించేవాడు ఎవడైనా సరే ఉంటే వాడిని దేవుడు ఎలాగే నాశనం చేయగలడు. చివరిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. వాడి బలంలో మరొక విషయాన్ని కూడా మీరు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు శాన అనగా మేము అనేకులు అని చెప్పారు. ఎవరు? దెయ్యం పట్టిన వాడి దగ్గర ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు అడిగితే వాడు ఏం చెప్తాడో తెలుసా? నా పేరు శాన. నేను ఒకనే కాదు, నేను ఒక గుంపు, నేను ఒక సమూహం, నేను ఒక సమాజం అని మాట్లాడుతున్నాడు. అపవాది అని ఒక్కడే అని మీరు ఎప్పుడు అనుకోకండి. అపవాది అంటే వాడితో దురాత్మల సమూహం కూడా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి అపవాది ప్లస్ దురాత్మల సమూహం, అపవాది ప్లస్ సమూహం అని రాయించిన దేవుడు. అపవాది అనే మాట మనం చదవమంటే అవి వెనకాల ఆ మాట కూడా మనకు అర్థమైపోవాలి. ఏంటా మాట? విడితపడే సమూహం కూడా ఉంది. విడితపడే ఆ సమూహాన్ని కూడా మనం నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళాలి. దేవుడు ఆ నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. ఎప్పటికైనా వీళ్ళకంటూ తీర్పుకు సిద్ధపాటు కలిగే వారుగా ఉన్నారు వీళ్ళు. ఒకసారి శిక్షలోనికి వెళ్ళి శిక్ష నుంచి బయటకు వచ్చి విడిచిపెట్టబడిన కాలంలో వీళ్ళు ఉన్నారు. ఆ విడిచిపెట్టిన కాలంలో వీళ్ళు ఎప్పుడు శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని ఆ శిక్షలను పంపించడం మాకు ఇంకా సమయం రాలేదు కదా తండ్రి, ఎందుకు మమ్మల్ని కూడా బాధిస్తున్నావు అని అపవాది ఆ నిత్య నరకాంతునికి చూసి ఆశ్చర్యపోతే భయపడిపోతుంది. యేసుక్రీస్తుని చూసి గజగజలాడిపోతుంది. మరి యేసుక్రీస్తుని ధరించుకున్న మనం కూడా అలాగే భయపడిపోతామా? యుద్ధానికి పెడుతున్నవాడు ప్రతి ఒక్కరు గజగజ ఆడిపోతాడు అనుకోండి. వీడు యుద్ధం ఏం చేస్తాడు? ఎవడైనా సరే నాకు పనిండి, నన్ను నేను రక్షించుకుంటూ ఎదుటివాడిని నాశనం చేయాలన్న ఆలోచన మనలో ఉండాలి. మనలో ఇదో కార్యక్రమం. నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, దేవుని వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను, నాకేమైనా అడ్డు లేదు అదుపు లేదు అని మన ఇష్టం వచ్చినప్పుడు బండి దోలడు, మన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి జరిగింది అనుకోండి. నిన్ను నువ్వు రక్షించుకుంటూ నువ్వు ఎదుటివాడిని రక్షించే కార్యక్రమంలోకి వెళ్ళాలి. మొట్టమొదటి నిన్ను నువ్వు రక్షించుకోవాలి. అది కత్తి తిప్పడమే కదా. ఎదురులోకి వెళ్ళని ఎట్ట దిప్పుతున్నావు అనుకోండి, ఎక్కడికి కొడతాడు ఎవడో వచ్చి. అంతే కదా, ఎక్కడికి కొడతాడు. నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఎదుటివాడితో యుద్ధం చేయాలి. ఒక్కొక్కసారి వెనకడుగు చూడాలి, ఒకసారి చుట్టుపక్కల చూసుకోవాలి, ఒకసారి చుట్టుపక్కల వాతావరణం చూసుకోవాలి, చుట్టుపక్కల ప్రయాణం చూసుకోవాలి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ని చూసుకోవాలి, చుట్టుపక్కల బంధువులు చూసుకోవాలి, చుట్టుపక్కల స్నేహితులు చూసుకోవాలి. నా బిడ్డతో వీడు మాట్లాడుతుంటే వీడి మాట ఏంటి, వీడి ఆలోచన ఏంటి, నాతో వీడు మాట్లాడుతుంటే వీడి కార్యక్రమం ఏంటి, వీడి ఉద్దేశం ఏంటి, దాన్ని పసిగట్టే జ్ఞానం ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది. దేవుడు ఇచ్చిన ఈ దైవ గ్రంథంలో ఉంది, దేవుడు చెప్పిన ఈ మాటల్లో ఉంది. దేవుడు ఆ విషయాన్ని మనకు చెప్పగలడు. సాతానా బయటకు పో అని యేసుక్రీస్తు పలకగలిగాడంటే పేతులో యేసుక్రీస్తు ఉన్న, పేతుల్లో సాతాను ఉన్నదని యేసుక్రీస్తు తప్ప ఎవరికి అర్థం కాలేదాక క్రీస్తుకే తెలుసు. ఆ క్రీస్తు తత్వాన్ని మనం తెలుసుకుంటే మనతో మాట్లాడేవాడు ఎలాంటి కుయుక్తితో ఉన్నాడో, ఎలాంటి వివేకంతో ఉన్నాడో, ఎలాంటి మోసపు క్రియలతో ఉన్నాడో మనకి ఈజీగా అర్థమైపోతుంది. దేవుడు ప్రతిదాన్ని మనకి వివరించగలడు. ప్రతి గూఢమైన సంగతిని, ప్రతి రహస్యమైన సంగతిని దేవుడు మనకి తెలియచేయగలడు. ఒక సేన వాడి పక్షాన ఉంది, అది వాడి బలం. వాడిని వెంబడించే సమూహం, ఈరోజు సమాజం అంతా వాడిని వెంబడించే వాళ్ళే, అది వాడి బలం. ప్రతిసారి విజయాన్ని సాధించుకోవడం అది వాడి బలం. అబద్ధం అనటం వాడి బలం, మోసం చేయడం వాడి బలం. ఈ సూచక్రియలు, అద్భుత కార్యములు యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఎక్కడ చూసినా పెంచలేకపోతున్నాయంటే దాని అర్థం ఏంటనుకుంటారా? అది వాడి బలం. వాడి బలాన్ని ఈ సమాజానికి ఇచ్చి, సమాజాన్ని మోసపు క్రియలలో నడిపిస్తున్న ఈ సమాజానికి ఎప్పటికైనా బుద్ధి రావాలి. ఈ మాట చదవలేదంటారా వాళ్ళు? ఈ మాట వాడికి అర్థం కాలేదంటారు. వాడికి అర్థం కాలేదంటే ఈ గూఢమైన సంగతులను దేవుడు మన కోసం భద్రపరిచాడు. రహస్యమైన సంగతులను దేవుడు మన నిమిత్తం భద్రపరిచాడు. ఈరోజు మనకి చెప్పాడు ఆ సంగతులు. దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. మనం చాలా జాగ్రత్త పడాలి. ఈ సమాజంతో అపవాది యొక్క బలాన్ని ఎదిరించాలంటే మనం ఎంత బలవంతులుగా ఉండాలో చూడండి. మంచి రక్షణ అనే శిరస్త్రాలను ధరించుకోవాలన్నాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలన్నాడు, ఈ వాక్యం అనే గాలుని మీరు సిద్ధపరచుకోవాలన్నాడు, సంసిద్ధమైన సిద్ధ మనస్సు కలిగిన జోడుని మీరు ధరించుకోవాలన్నాడు, రెండంచుల ఖడ్గం గల యుద్ధాన్ని మీరు చేయాలన్నాడు. బైబిల్ వాక్యం, ప్రేమ, మనస్సు, మంచి మనస్సు, దేవునిపై ఆలోచన, ఇలాంటి కార్యక్రమాలన్నీ మన లోనికి వస్తే తప్ప ఆ కార్యక్రమాన్ని కానీ ఈ మన జీవితాన్ని కానీ ఆ చివరి వరకు తీసుకెళ్ళి ఆ కార్యక్రమం మనం ఉండలేము. ఈ సమాజంలో మనం బ్రతకాలంటే దేవుడు అనుగ్రహించు
ఆ సంరక్షణ రక్షణ శిరస్త్రాణం కానీ సర్వాంగ కవచం మనం అంతా ధరించుకుని సమాజంలో ఉండాలి. ప్రియమైన వాళ్ళ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని మేము ఎరిగి మీరు మాకు ఎన్నో సంగతులను, ఎన్నో జాగ్రత్తలను, ఎన్నో విషయాలను మీరు మాకు తెలుపుతున్న సంగతి మీకు స్తుతులు తండ్రి. ఎన్నో అపవాది యొక్క బలాన్ని మాకు తెలియచేస్తూ మా బలహీనతలు ఏంటో మాకు తెలియచేస్తారు తండ్రి. అలాగే మా బలహీనత వెనక మీరు ఉన్నారని, మా బలహీనతల వెనక మీ కుమారుడైన క్రీస్తు ఉన్నాడని, మా బలహీనత వెనక మీ కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, మా బలహీనతల వెనక ఎంతమంది సమూహం మా కోసం పనిచేస్తున్నారని మేము తెలుసుకొని ఈరోజు మీ ఉన్నతమైన నామం దగ్గరికి, మీ ఉన్నతమైన పాదాల చెంతకు మేము రావాలని కోరుకుంటున్నాం తండ్రి. అహోరాత్రులు పగలు రాత్రులు మీరు మా కోసం ఆలోచిస్తున్న ఆలోచన మా మీద ప్రేమ, మీ కుమారుడు మా కోసం పంపించి మా కోసం రక్షణని కల్పించిన మా మీద ప్రేమ, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా కోసం ఎల్లప్పుడూ దయచేసి మాతో మాట్లాడిస్తున్న మా మీద ప్రేమ, ఈ దురాత్మల సమూహాన్ని అంతటినీ విడిచిపెట్టి ఎన్నో ఆత్మలను మా కోసం సిద్ధపరిచి ఈ ప్రకృతినే మాకు ఒక సేవకులుగా నిలబెట్టి మా కోసం ఎంతో కష్టపడుతున్న మీకు వందనాలు తండ్రి. ఈ సమాజంలో పిచ్చిపోతున్న ఈ నాశన కార్యక్రమాలను చూసి మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మీరు మాకు నేర్పించిన విధానం అద్భుతం తండ్రి. దేవా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించుంటే మాకు ఇన్ని జాగ్రత్తలు చెప్పుకుంటారు. మీరు ఎంతగా మా పట్ల ప్రేమ కలిగి ఉంటే మాకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాతో జరిగించి ఉంటారు తండ్రి. మీ పట్ల ప్రేమ, మీరు మా పట్ల ఎప్పుడు ఇలాంటి ప్రేమను కలిగి ఇలాంటి ఆలోచన కలిగి ఉండండి తండ్రి. మా భక్తిని, మా విశ్వాసమును మీ చెంత చేర్చి ఎల్లప్పుడూ మీ దగ్గర క్షేమంగా బ్రతికేలాగా మళ్ళీ మీ చెంతకు వచ్చేలాగా మీరు మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.